నార్మల్ డెలివరీ తర్వాత వితిన్ 4 to 6 hours, అదేవిధంగా సిజేరియన్ సెక్షన్ తర్వాత అయితే ఒక 12 hours లెగిసి నడవటం అనేది అవుట్ ఆఫ్ బెడ్ దిగి నడవటం అనేది ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక్కొక్కసారి ఈ ఎక్కువసేపు పడుకుని ఉండటం వలన, రెస్ట్ తీసుకోవటం వలన కింద రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. దాన్నే డీవీటీ అంటాం. సో ఇలా రక్తం గడ్డకడితే ప్రమాదం కాబట్టి ఎర్లీగా లెగిసి నడవటం అనేది ఎంకరేజ్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఆహారం. తల్లి తీసుకునే ఆహారమే పాల రూపంలో మళ్ళీ బిడ్డకి చేరుతూ ఉంటుంది. ప్రోటీన్స్ ఎక్కువ ఉండి డ్రై ఫ్రూట్స్ కానీ, ఎగ్ కానీ, అదేవిధంగా మొలకలు, ఇట్లాంటి పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవటం, పండ్లు ఎక్కువ తీసుకోవటం, నీరు ఎక్కువ తీసుకోవటం, అట్లీస్ట్ 2 to 3 liters వాటర్ తీసుకోవటం డైలీ. అదేవిధంగా రెస్ట్, చాలా నిద్ర అనేది తల్లికి చాలా అవసరం. ఎందుకంటే బేబీ లేసి ఎవ్రీ 2-3 hours ఫీడ్ చేయటం, వీటన్నిటి వలన ఈ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నిద్ర లేక, అదేవిధంగా ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్, బేబీని మేనేజ్ చేసుకోవటం, సో ఒక సపోర్ట్ అనేది చాలా అవసరం తల్లికి. డెలివరీ అయిన తర్వాత చాలామంది డాక్టర్ ఇంకా నాకు ఇంత పెద్ద పొట్టు ఉంది, ఇంకా డెలివరీ అయినట్లే లేదు, చాలా పెద్దగా ఉంది, ఎత్తుగా ఉంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా నార్మల్ అవ్వటానికి కొంత టైం పడుతుంది. అప్రాక్సిమేట్గా 6 to 8 weeks టైం అనేది పడుతుంది అన్నమాట ఇది నార్మల్ రావటానికి. ఏదైతే ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఆహారం వలన బేబీ ఎంత బెనిఫిట్ పొందుతుందో, డెలివరీ అయినాక కూడా తల్లి ఆహారం తీసుకున్న ఆహారంని బట్టి కూడా ఈ పాలలో ఉన్న పౌష్టిక విలువలు అనేది ఆధారపడి ఉంటాయి. సో అందువలన డెలివరీ తర్వాత కూడా మంచి పౌష్టికాహారం అనేది కంపల్సరీగా తల్లి తీసుకోవాలి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పాటించినవే అంటే రోజు ఒక గుడ్డు తీసుకోవటం, అదేవిధంగా ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవటం. ఎందుకంటే ఈ చికెన్లో కానీ, ఫిష్ కానీ, వీటిల్లో ఎక్కువ ప్రోటీన్స్ అనేది ఉంటుంది. సో ఎక్కువ ప్రోటీన్ డైట్ తీసుకోవటం, అదేవిధంగా ఆకుకూరలు తీసుకోవటం, పప్పు తీసుకోవడం, ఇవన్నీ కూడా మంచి ఆహారం అనేది, ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఆహారం అనేది కంపల్సరీగా తీసుకోవాలి డెలివరీ అయిన తర్వాత కూడా. అదేవిధంగా కాన్స్టిపేషన్ ఎక్కువగా వస్తుంది కాబట్టి పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు తీసుకోవటం, ఫ్రూట్స్ తీసుకోవటం, వీలైతే రోజు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా కంపల్సరీ పాటించాలి డెలివరీ తర్వాత కూడా. ఇవి సరిగ్గా పాటించకపోతే కనుక ఈ మనం చెప్పుకున్నట్లు పైల్స్ రావడం, ఫిషర్స్ రావడం, అంటే మోషన్ ద్వారం సంబంధించిన సమస్యలు, మొల్లలు రావడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మోషన్లో బ్లడ్ పడటం, ఇవన్నీ కూడా ఈ ఆహారం అనేది సరిగ్గా తీసుకోకపోవటం వల్ల ఈ సమస్యలు అనేది తలెత్తే అవకాశం ఉంటుంది. డెలివరీ తర్వాత కాళ్ళలో కనుక బాగా ఎక్కువ నొప్పులు అనిపించడం, కాళ్ళు స్వెల్లింగ్ రావడం, నొప్పి అనిపించడం ఏమన్నా జరిగితే కనుక వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అదేవిధంగా ఎక్సర్సైజెస్, డెలివరీ తర్వాత ప్రెగ్నెన్సీలో టైంలో పెరిగిన ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవన్నీ నార్మల్కి రావడానికి 6 వారాలు పడుతుంది. కాబట్టి డెలివరీ తర్వాత 6 weeksకి ఈ ఎక్సర్సైజ్ అనేది పోస్ట్నేటల్ ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, ఇవన్నీ వెయిట్ లాస్ ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా 6 weeks తర్వాత అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ అప్పటి వరకు సింపుల్ వాకింగ్ అండ్ సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు బిఫోర్ 6 weeks. అదేవిధంగా సరిగ్గా యాడిక్వేట్ స్లీప్ ఉండటం, నిద్ర ఉండడం, ఎక్కువ వాటర్ తీసుకోవడం, ఇట్లాంటి రొటీన్ జాగ్రత్తలు అనేది తీసుకోవటం మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది డెలివరీ తర్వాత 1-2 months కాల్షియం వాడి మానేస్తూ ఉంటారు. సో దీనివలన ఒక్కొక్కసారి చాలా కాళ్ళల్లో నొప్పులు, క్రాంప్స్ రావటం జరుగుతూ ఉంటుంది. సో బ్రెస్ట్ ఫీడ్ చేసేంత వరకు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేంత వరకు ఈ కాల్షియం సప్లిమెంటేషన్ అనేది తీసుకోవడం మంచిది.